హలో అండి. ఈ వీడియోలో అయితే మనం బ్రాస్లెట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ 2 కలర్స్ ఏమో క్రిస్టల్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. 1 కలర్ ఏమో గ్లాస్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇలాగా వైర్ తీసుకొని ముందుగా గ్లాస్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. వైర్కి 1 రింగ్ ఎక్కించుకోవాలి. మరలా 1 గ్లాస్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా ఇలా దగ్గరగా పట్టుకొని లాగేసేయాలి. ఇలా మన 4 బీడ్స్ ఒక దగ్గరకు వస్తాయి. మరలా ఇక్కడ ఎల్లో కలర్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇప్పుడు వైర్కి అటువైపున ఒక ఎల్లో కలర్ బీడు, ఇటువైపున ఒక ఎల్లో కలర్ బీడు ఎక్కించుకోవాలి. మరో ఎల్లో కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలాగ 4 బీడ్స్ ఒక దగ్గరకు వస్తే ఇలా డిజైన్ వస్తుంది. మరలా బ్లూ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. మరలా వైర్కి అటువైపున ఒక బ్లూ కలర్ బీడు, ఇటువైపున ఒక బ్లూ కలర్ బీడు ఎక్కించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 బీడ్స్ ఇలా డిజైన్గా వస్తూ ఉంటుంది. ఇలా అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బ్లూ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలా మనకి 4 బీడ్స్ ఒక దగ్గరకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి 2 వైర్లు దగ్గరగా పట్టుకొని ఇలా లాగేసేయాలి. మరలా అలాగే అటువైపున ఒక రెడ్ కలర్ బీడు, ఇటువైపున ఒక రెడ్ కలర్ బీడు ఎక్కించుకోవాలి. ఇలాగ మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్ బీడ్స్, మరలా ఎల్లో కలర్ బీడ్స్, మరలా బ్లూ కలర్ బీడ్స్, మరలా రెడ్ కలర్ బీడ్స్ ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ మెథడ్లో బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయ్యాక మరో గ్లాస్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. మరో 2 గ్లాస్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించేసుకొని ఒక రింగ్కి హుక్ని యాడ్ చేసుకొని దాన్ని వైర్కి ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్న తర్వాత మరో గ్లాస్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసి ఇలాగ వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా టైట్గా ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. అటువైపున ఉన్న రింగ్కి హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ హుక్ చైన్ని యాడ్ చేసుకొని టైట్ చేసుకోవాలి.
ఇప్పుడు వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాగ జారిపోకుండా హీట్ చేసుకోవాలి. ఈ కలర్ కాంబినేషన్లో బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి.